రావు గారు చెప్పండి. అక్కడ ఇప్పుడు లేని వ్యతిరేకత కూడా ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఆప్ని దెబ్బ కొట్టారు. మరి ఇప్పుడు బొల్లం మల్లయ్య యాదవ్ గారు అదే అంటున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ మీద అంటున్నారు. మరి ఇక్కడ ఏమైనా స్కెచ్ వేరేగా ఉంటుందా, లేకపోతే అక్కడలాగానే ప్రాంతీయ పార్టీ తాలూకా అంశాలని అడాప్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ ఏమైనా టార్గెట్ చేయబోతున్నారా? కాంగ్రెస్ పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ వచ్చినటువంటి నష్టమే లేదు. ఇప్పటి వరకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కానీ, రేపు జరిగే పంచాయతీ ఎన్నికల్లో కానీ పూర్తిగా తుడిచిపెట్టకపోయే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అనేది బీజేపీకి బదలాయింపైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు అలవాటు పడ్డారు. వాళ్ళు బీజేపీ వాళ్ళు ఒక స్థానం నుంచి 5 స్థానాల నుంచి 7 స్థానాల నుంచి ఇప్పుడు 8వ స్థానానికి వచ్చారు. 8 పార్లమెంట్ స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలకు వచ్చారు. ఆ ఓట్లన్నీ ఎవరివి? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఢిల్లీలో ఏ విధంగా కేజ్రీవాల్ ఓడిపోయాడు, అదే విధంగా కేసీఆర్ గారు కూడా అదే అవినీతితో, ఆ లిక్కర్ స్కామ్ పేరుతోనే, తర్వాత కాళేశ్వరంలో అవినీతితోనో, తర్వాత ఈ ప్రభావంతో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇప్పట్లో కోలుకునే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఇది వాస్తవం. కానీ జీర్ణించుకోలేదు బీఆర్ఎస్ నాయకులు. ఈ మాట అంటే వాళ్ళు వాస్తవాన్ని ఒప్పుకోలేదు. కాబట్టి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానివ్వండి, కాంగ్రెస్ కి తర్వాత నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ, వరంగల్, హైదరాబాద్ వీటిల్లో కాంగ్రెస్ కి బీజేపీకి మధ్యనే పోటాపోటీ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సంక్షేమ పదవి సోషల్ మీడియాలో ప్రచారాలు చూసుకొని మురిసిపోతే కాదు. సోషల్ మీడియానే మొత్తం ఎన్నికలు అనుకుంటే ఇంకా అవసరం లేదు. ఎన్నికలు ఎందుకు జరపాలి? భారత ఎన్నికల సంఘం ఎందుకు? సోషల్ మీడియా ఉందనుకుంటే దాన్నే ప్రచారం చేసుకుంటే అయిపోద్ది కదా, వాళ్ళే ఓట్లెత్తి అయిపోద్ది కదా. అది కానే కాదు. దాన్ని చూసి మనం మురిసిపోవద్దు, వాపు చూసుకొని బలుపు అనుకోవద్దు. అది గుర్తుపెట్టుకోండి. అక్కడ స్ట్రాటజీ ఇక్కడ పనిచేయదు అంటారు. ఢిల్లీ ఎక్కడ, తెలంగాణ ఎక్కడ? 3 సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనేది ఇక్కడ కనీసం పట్టుకొని 10 స్థానాలు సాధించలేదు. అధికారంలో ఉన్న బలమైన నాయకుడు మోడీ, అమిత్ షాలు స్వైర విహారం చేసినా లేకపోయింది. కానీ కాంగ్రెస్ ఒంటరిని చేసి కాంగ్రెస్ లేకుండా చేయాలనిపిస్తారు తెలంగాణ. అయినా కానీ ప్రజలు ఏం చెప్పారు? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో అధికారాన్ని కాంగ్రెస్ కి అప్పచెప్పారు. ఈ అధికారాన్ని అన్ని సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగుతున్నాయి. కానీ అది జీర్ణించుకోలేకపోతున్నారు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ వాళ్ళు. ఇక్కడ కుల రాజకీయాలు కూడా పనిచేయవు. కులాల మీద, కుల పునాదుల మీద దేశాన్ని గాని రాజ్యాన్ని గాని నిర్మించలేమని చెప్పి ఎప్పుడో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. ఢిల్లీలో బీజేపీ ఎందుకు గెలిచింది? ఆప్ పార్టీ ఎందుకు ఓడిపోయిందంటే స్వయంకృతాపరాధాలు ఉన్నాయి. ఆప్ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు మామూలు వ్యాగనార్ కారులో, చిన్న కారులో వచ్చి అద్దాల భవంతి అంటే 7 కోట్ల రూపాయలతో ప్రారంభించి దాదాపు 30-40 కోట్ల వ్యయంతో అద్దాల భవనాల్లో నివాసంగా ఏర్పాటు చేసుకోవడం ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అదేవిధంగా యమునా నదిని ప్రక్షాళన చేస్తానన్నారు. తర్వాత మురుక్కాల వ్యవస్థ ఘోరాతి ఘోరంగా ఉంది. మేనిఫెస్టోలో ఉన్న ప్రకారం చేయలేకపోయి ఏదో 2 మహిళలకు కానివ్వండి స్కూళ్ళని బాగు చేశారే కానీ మిగతా అంశాల్లో దాదాపు 80-90% అంశాల్లో విఫలమయ్యారని ప్రజలు గమనించారు. అదేవిధంగా ఈసారి అదేవిధంగా కేజ్రీవాల్కి లిక్కర్ స్కామ్ 2000 కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడింది. ఢిల్లీ ప్రజల ఆదాయానికి గండిపడింది అని చెప్పేసి కేజ్రీవాల్ గారు, మనీష్ సిసోడియా గారు జైలుకు పోయారు. దాని ప్రభావం కూడా ఆ పార్టీ పైన పడింది. అయితే ఇంకా విషయం ఏంటంటే ప్రజలే ప్రత్యామ్నాయంగా ఏం చూసుకుంటారు? పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిచింది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే ఓట్లు వేయటం సాంప్రదాయం. ఎందుకంటే అభివృద్ధి జరగాలన్నా, నిధులు రావాలన్నా కేంద్రంలో అధికారంలో పార్టీకి వేస్తే లాభం. అదే కాంగ్రెస్ వేయటం వల్ల ఉపయోగం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లాభపడింది. ఓటు బ్యాంకు 2020లో 4.3% ఉన్నటువంటి ఓటు బ్యాంకు 7.4% వరకు పెంచుకోగలిగింది. అందుకే మేము ఒంటరిగా పోటీ ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ ఒంటరిగానే పోటీ చేసి మా యొక్క ప్రభావాన్ని చూపినాం. మేము గెలిచిన ఓడినా బాధపడాల్సిన పనే లేదు. మాకు అవసరం. గతంలో మేము ఏ స్థానాలు లేవు. గతం కన్నా పుంజుకుంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఇక్కడ మనం తెలంగాణ గురించి, మిషన్ తెలంగాణ గురించి చెప్పుకుంటాం. మిషన్ తెలంగాణలో ఢిల్లీలో పప్పులు ఉడికినట్టు తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకబడి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒకసారి చూడండి, దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది. ఎందుకంటే శాస్త్రీయబద్ధంగా చెప్తాను, 42 స్థానాలకు వచ్చింది. 42 స్థానాల నుంచి 55 స్థానాలకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో స్థానాలు. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయడం వల్ల 100 స్థానాలకు ఇప్పుడు లోక్సభలో ప్రాతినిధ్యం ఉంది. అత్యధిక రాజ్యసభ స్థానాలున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా దేశవ్యాప్తంగా అత్యధిక సుమారు 650-700 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 300 స్థానాల్లో ఒకే ఒక పార్టీ బీజేపీని ఢీకొట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మేము నెక్స్ట్ ఢిల్లీ పైన కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ జెండా, భారతదేశంలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. తప్పకుండా ఢిల్లీలో కూడా తర్వాత జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన స్వర్ణయుగం,
నిరుద్యోగుల పాలిట స్వర్ణయుగం, రైతుల పాలిట స్వర్ణయుగం, సబ్బండ వర్ణాల స్వర్ణయుగం కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. బీజేపీ పార్టీకి ఏమన్నా ప్రతిపక్షంగా ఇచ్చే అవకాశం ఉంది. విజయ్ గారు